అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఏడ చూడు బతుకమ్మ ఆటలే బతుకమ్మ పాటలే. ఆడికి మనం కూడా పోయి చూద్దాని. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. ఊరూరా బతుకమ్మ సంబురాలు, ఆడి పాడిండ్రు అక్క చెల్లెండ్లు. ఆకాశవాణిలా మహిళల సందడి, ఆర్జేలుగా చూపిస్తుర్రు రువ్వడి. అందులు వేసిండ్రు ఆల్బమ్, ఇనాల్సిందే మనమందరం. ఒలింపిక్స్ కు పోతారట పక్క, షెల్లెమ్మలకుందో లెక్క. చంద్రవ్వ చెప్పే బతుకమ్మ ముచ్చట్లు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. యుద్ధంలా కర్ణుడు కాలం చేసి స్వర్గం పోతే ఆకలైతుందని ఓ పండుగ పోతే అది బంగారం అయిందట. నీళ్లు దాగపోతే అది సుత బంగారమే అయిందట. అగో గిట్లెందుకు అవుతుందని నెత్తిగొక్కుంటుంటే నువ్వు ఆకలితోటి ఉన్నోళ్లకు అన్నం పెట్టకుండా అందరికి బంగారం దానం చేసినావు. గందుకే పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నదట ఆకాశవాణి. ఇదెక్కడి కథరో అని నాయన సూర్యునిటానికి పోయి చెప్పుకుంటే దేవేంద్రుని అడిగి ఓ 15 రోజులు భూలోకానికి తోలితే అప్పుడు అన్నదానాలు చేస్తాడట. హాగో గందుకే కర్ణుడు అచ్చిపోయిన ఆ దినాలనే పెద్దలకు ఇష్టమైన అన్ని వండి పెడతారన్నట్టు. ఇదుల్లా పెత్తరమాస వెనకాలన్న కథ. ఇక ఇప్పుడు చూడాల్సింది ఎంగిలిపుల సంబురం. ఎక్కడిది సంబురమే సంబురం. ఎంగిలిపూల బతుకమ్మను జోరుగా ఆడిన్రు. పట్నం లేదు పల్లె లేదు, తెలంగాణ అంతటా పూల జాతరనే. ఏడ చూడు శీతం మంది. కొందరైతే ఒక్క తీరు చీరలు కట్టుకొని ఆడుతుంటే మస్తు ముద్దుగా అనిపించింది. సర్కార్ తరపున వరంగల్లా బతుకమ్మ పండుగ చేస్తే మంత్రులు వచ్చిండ్రు. గునుగు, తంగేడు, సీతజడ, బంతి, చామంతి ఇట్లా తీరు పూలతోని తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మని వేర్చి పూజలు చేసిండ్రు. ఇక మాపటీలి డప్పు సప్పులతోటి అక్కలు బతుకమ్మలను ఎత్తుకొని వస్తుంటే చూస్తానికి 2 కన్ను సాలలేదనుకో రాదుండ్రి. బొడ్రాయి గుడి చౌరస్తాల కాడ జోరుగా అయింది. అలా పిట్టల గుంపు చూడు ఓ రాసా గుమ్మడి, కాముడట పాట పాడే ఓ రాసా గుమ్మడి. పెద్దమ్మలు వాడుతుంటే పడుసోళ్ళు కొసందుకున్నారు. వెనకటి పాటలు వాడుతుంటే సూపర్ అనిపించింది. ఇప్పటోళ్లకు బతుకమ్మ పాటలు రావాయే. ఇగేముంది, మంచిగా మన V6 బతుకమ్మ పాటలు పెట్టుకొని ఆడుడే ఆడుడు. చిన్నలు పెద్దలు ఆడుతుంటే చూసేటోళ్ళకి గిన సంబురం అనిపించిందుల్లా. తంగెడు పువ్వుల బంగారు వరుణం, బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. అర్ధమరాత్రి దాకా తుర్తిగా ఆడినాక మునం పెట్టి చెరువుల బాట పట్టిండ్రు. ఒకళ్ళెనుకొకళ్ళు బతుకమ్మలను గంగమ్మ ఒడ్లకు పంపిండ్రు. మొదటి నాడు నువ్వులు, బియ్యం పిండి, నూకలతో చేసిన నైవేద్యాలు పంచుకున్నారు అమ్మలక్కలు. ఇక రేపు 2వ నాడు అటుకుల బతుకమ్మ, 3వ నాడు ముద్దపప్పు బతుకమ్మ, 4వ నాడు నానబియ్యం బతుకమ్మ, 5వ నాడు అట్ల బతుకమ్మ, 6వ నాడు అలిగిన బతుకమ్మ, 7వ నాడు యాపకాయల బతుకమ్మ, 8వ నాడు ఎన్నె ముద్దల బతుకమ్మ, 9వ నాడు సద్దుల బతుకమ్మ. గీ సంబురాలన్నీ దినాం చూపిస్తూనే ఉంటాం గాని ఇయాల్టి పండుగ ఎట్లెట్లా నడిచిందో అన్ని కలిపి మళ్ళీ పరిచూడుండ్రి. పండుగలు పబ్బాలంటే మా చంద్రవ్వకు సంబురమేనాయే. మరి ఆడ ఎంగిలిపూల బతుకమ్మలు ఎట్లెట్లా వేర్చిండ్రు, వాళ్ళతోని ఏం మాట్లాడింది, పండుగ గురించి అక్కలు ఏం చెప్పిండ్రు, ఎట్లా ఆడిండ్రు, మొత్తానికి పండుగ ఎట్లెట్లా నడుస్తుందో మనం సుత తెలుసుకోవాలి కదా. చంద్రవ్వ, ఓ చంద్రవ్వ, చలో కానీ ఇక మొదలు మీ అందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. మా అక్కలు పెద్దలకి ఇస్తున్నాం రావేసి వెళ్ళే అంటే బతుకమ్మని చేసుకుందాం మనం వచ్చినాము. అక్క మీరు చిన్నగా ఇప్పుడు బతుకమ్మ ఆడుదురా? చాలా బాగా ఆడేవాళ్ళు అక్క. అప్పటికి ఇప్పటికి తేడం కనబడుతున్నది అక్క నీకు. వినాయక చవితి రోజే బొడ్డెమ్మని స్టార్ట్ చేసేవాళ్ళం. తర్వాత మళ్ళీ 9 రోజులకు చెక్క బతుకమ్మ స్టార్ట్ చేసేవాళ్ళం. చవితి నుంచి దసరా వరకు కూడా పండగ ఆడుదురా అక్క మీరు చిన్నగా ఉన్నప్పుడు? చాలా బాగా ఆడేవాళ్ళం అసలుకి. మా పని వాళ్ళు అయితే పెద్ద పెద్ద బస్తాలల్లో గోనె సంచులు తెచ్చేవాళ్ళు పువ్వులు.
పెద్ద పెద్ద బతుకమ్మలు పనోళ్ళు మోసేవాళ్ళు, మేము మొయ్యలేక అంత పెద్ద బతుకమ్మలు చేసే ఆడేటోళ్ళం. అమ్మ ఎట్లా అనిపిస్తున్నది పువ్వులు గివ్వులు అన్ని చూస్తుంటే? పండుగ వచ్చిందంటే ఏమనిపిస్తున్నది? హైదరాబాద్ లోకి వచ్చినాక ఈ ఫస్ట్ టైం ఇట్లా ఇంతగానం అందరితో కలిసి చేసుకోవడం. ఇప్పుడు బతుకమ్మలు అనేది అంతా చూస్తుంటారు చేస్తుంటారు కదా, నీకు ఎప్పుడైనా ఈ బతుకమ్మలన్నీ ఆడుట్లా పిల్లలకి ఏంది ఉపయోగం, ఏమన్నా లాభం ఉన్నదా? మనకి సంస్కృతి సాంప్రదాయం అంటే తెలుస్తుంది, అట్లనే నేచర్ ని కూడా ఎట్లా వాల్యూ ఇవ్వాలి, దాన్ని ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, అది మనకి ఆక్సిజన్, దాని వల్లనే మనం బతుకుతున్నాం. సో దానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి పూజించాలనేది నేర్పిస్తుంది మన బతుకమ్మ. మస్తు ఆడతాం బతుకమ్మలు, ఫుల్ పెద్దగా వేస్తాం. సాయంత్రం 5 గంటలకు అట్లా స్టార్ట్ చేసి 9 గంటలకు ఆడతారు. కానీ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లా ఆడుస్తున్నది? కోలాటం వేసుకొని చదువుకుంటా అది చేసేది. దుక్కి దుక్కి దున్నారంట రాజుగారి తోటలోన, ఏమి దుక్కి దున్నారంట అవునాట అక్కలారా చంద్రగిరి మల్లార మామిడిగిరి గొప్పిలో గొబ్బివెలో గొబ్బివెలో. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరవని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. మూతగల్ల పూత పూసే ఉయ్యాలో ముగులెర్ర నాయ వియ్యాలో, మోతగల్ల పూత పూసే ఉయ్యాలో ముగులెర్ర నాయ వియ్యాలో, మగవారి మొలకల్ల వియ్యాలో కాలంబులాయ వియ్యాలో, మగవారి మొలకల్ల ఉయ్యాలో కాలంబులాయ వియ్యాలో, ఆరుద్ర పూత పూసే వియ్యాలో అరటి గెలేసే వియ్యాలో, ఆరుద్ర పూత పూసే ఉయ్యాలో అరటి గెలేసే ఉయ్యాలో. బతుకమ్మని వాకిట్లకి తీసుకుపోయి పెట్టి ఆడుకుందాం పంట. చిల్క గుక్కిన పండు వియాలో చిట్లించరాదు వియాలో, చిల్క గుక్కిన పండు ఉయ్యాలో చిట్లించరాదు ఉయ్యాలో, అమ్మని కోడళ్ళ వియాలో వద్దించరాదు వియాలో, అమ్మని కోడళ్ళ ఉయ్యాలో వద్దించరాదు ఉయ్యాలో. ఇసుకలు పుట్టిన గౌరమ్మ, ఇసుకలు కరిగిన గౌరమ్మ, ఇసుకల వసంతమాడంగా పోయిరా గౌరమ్మ, ఈగే తిరుపతి మావిళ్ళు కొన్న గట్టి తాళ్ళు, పోగల గట్టి వనములు, వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే, గౌరీ మేడంతా కదిలే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు. అది చాలా అయిందంటే చాలు అందరకం ఇంట్రెస్టింగ్ ఇనేది కూకోని. తర్వాత చిత్రసీమ తెలుగు చలనచిత్ర పాటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట పలానా చిత్రం నుంచి పలానా గాయకుడు పాడిన, పలానా రచయిత రాసిన పలానా పాట. ఈ పాటను వరంగల్ నుంచి పలానా పలానా వాళ్ళు కోరుతున్నారు. ఓ 30 ఏండ్లు వెనక పోవచ్చురంతా. హౌ రేడియోలా గిట్లనే వచ్చేది వార్తలు పాటలు. ఇక ఇంతకు ముచ్చటేందంటే, మీరు చూస్తున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. అట్లాని వెనకట్లెక్క కాదు లో తరీకా మారింది. టెక్నాలజీకి తగ్గట్టు FM రేడియో నడుస్తుంది. ఈడ ఇంకో స్పెషాలిటీ ఏందంటే 20 మంది ఆర్జేలల్లా 15 మంది మహిళలే నడిపిస్తుంటారు ప్రోగ్రాములన్నీ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. పొద్దుగల అయిందా, నాష్టా చేసినవా, ఏం తిన్నావు? ఇప్పుడు చేన్లోకి వెళ్ళే వాళ్ళు, కలుపు తీసేవాళ్ళు చేన్లోకి వెళ్ళి మాట్లాడతారు. ఏం నడుస్తున్నదే కాకా పని, ఎట్లున్నది, కలుపు ఉన్నదా, గడ్డి ఉన్నదా? వరెవ్వా, మన ఇంట్లో అక్కనో చెల్లెనో మనతో ముచ్చట పెట్టినట్టే ఉన్నది పో. 40 ఏండ్ల చరిత్ర ఉన్న ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలా 25 ఏండ్ల కాంచెల్లి పనిచేస్తున్న మహిళలు సుతా ఉన్నారు. అందరు సుతా పెద్ద చదువులు చదివినోళ్లే. కొందరు ఈ డ్యూటీ చేసుకుంటా టీచర్లుగా లెక్చరర్లుగా పనిచేసి బంధు పెడితే, కొందరు 2 చేస్తున్నారు. రేడియోలో గానీ టీవీలో గానీ మాట్లాడడం అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి నా కళ అది. నా కళను నెరవేర్చుకోవడానికి నేను ఆల్రెడీ టీచర్ గా లెక్చరర్ గా చేసిన ఈ వృత్తిని. ఇప్పుడు చిన్నప్పుడు రేడియో విని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ జాకీగా మాట్లాడాలనిపించేది నాకు చిన్నప్పుడు. అయితే అనుకోకుండా మా నాన్న ద్వారా ఈ అవకాశం నాకు వచ్చింది. తెలుగులోనే కాదు లో గోండి భాషతో పాటు 4-5 భాషలలో ప్రోగ్రాంలు నడిపిస్తుండ్రు.
ఒక్క ఈ జిల్లా నుంచే కాదు పక్క రాష్ట్రాలు బయటి దేశాల నుంచి సుతా ఫోన్లు చేస్తుంటారట. అందరి లెక్క కాకుండా ఏదోటి కొత్తగా చేయాలనుకునే అక్కలంతా ఈడ చేరి శ్రోతలను అల్లరిస్తున్నట్టు. ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడంతో పాటు నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా కలిగింది. ఆ అవకాశాన్ని నేను విడుచుకోదలుచుకోలేదు. అందుకే ఇలా ఆర్జీగా కంటిన్యూ అవుతున్నాను. పాటలు, కథలు, ఇంటర్వ్యూలు, రైతులకు సలహాలు ఇట్లా ప్రతొక్క కార్యం ప్రతొక్కరు చేస్తారు. ఇక బయటికి పోయినప్పుడు మాటలు గుర్తుపట్టి మందలిస్తే సంబురం అనిపిస్తదని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు గీ మేడం. మీరు ఆర్జే సంధ్యనా? మీ గొంతు నేను చాలాసార్లు రేడియోలో విన్నాను, మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది అట్లా అని కొంచెం పొగుడుతూ కూడా ఉంటారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి వెనకటి రేడియోను FM గా మార్చి ఇంకా రేడియోను బతికిస్తున్న అక్కలందరికీ శనార్థి చెప్పాల్సిందే. ఇక ఆఖర్లా శ్రోతలు ప్రేక్షకుల కోసానికి 100.2 FM ఆర్జే అక్కల పాటలు. ఎందుకయ్యా నీకింత దయా మా వాడలో నిలిచేవో, గట్టు మీద నువ్వు నిలుసుంటే కలుపు కలిసిన గమ్మతే రెడ్డి, గట్టు మీద నువ్వు నిలుసుంటే. ఫేస్బుక్ తెరిచిన, యూట్యూబ్లకు పోయినా, ఇన్స్టాగ్రామ్లకు జొర్రిన పొట్టు పొట్టు బతుకమ్మ పాటలు జానపదాలే గానొస్తున్నాయి. తీరు పాటలతోని సోషల్ మీడియాను షేక్ చేస్తురనుకో రాదురి మన కళాకారులు. కొన్ని పాటలైతే దేశం దాటి ఖండాలు దాటి దునియా అందరితోని డ్యాన్స్ ఆడిపించుకుంటా రీల్స్ ఏపిస్తున్నాయంటే చూడుర్రిగా. కొత్త కొత్త రాతగాళ్ళు, పాటగాళ్ళు బయటికి వస్తున్నారు. ఇక ఇప్పుడు గీళ్ళు ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోజిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఇంట అంటే అట్లనే ఇనబుద్ధి అవుతుందిలే. కళ్ళు మూసుకొని ఇంట ఏ తోపు సింగర్ లో పాడినట్టు అనిపిస్తుంది కదా, కానీ పాడిందికి పిల్లలే. కరీంనగర్ రేకుర్తులుండే అందులో స్కూల్ పోరలీళ్ళంతా ఒక్క పాట కాదు ఇసొంటి 7 పాటలతోనూ ఆల్బమే చేసిర్రు. అది సుత అల్కటి పాటలు కాదు, మళ్ళా నిమిషాల కమానం ఉండే స్తోత్రాలు గొట్టు గొట్టు పదాలతోనూ ఉంటాయి. చూసుకుంటూ చదివేటోళ్ళు కాదాయే, ఆ పదాలన్నీ గుర్తు పెట్టుకొని పాడాలి. అంత గొట్టు స్తోత్రాలు సుత 2 రోజుల్లో నేర్చుకుని 4 రోజులు ప్రాక్టీస్ చేసినాక అప్పుడు రికార్డింగ్ కు పోయిర్రట. వీళ్ళు ఎనుకుండి నడిపించింది ఎవరంటే కలెక్టర్ పమేలా సత్పతి మేడం. మా జిల్లా కలెక్టర్ గారు ఒక ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ పాఠశాల చిన్నారి సింధుశ్రీ ఒక పాట పాడింది. పాడగానే వెంటనే ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి ఆ అమ్మాయితో ఒక పాట రికార్డింగ్ చేయించాలి, ప్రొఫెషనల్గా రికార్డింగ్ చేయించాలి అని వచ్చింది. ఓ 16 మందిని సెలెక్ట్ చేసి వీళ్ళకు పాటలు నేర్పించి దివ్య దృష్టి పేరుతోనో వీడియో ఆల్బమే చేస్తే ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సారే విడుదల చేసి మస్తు తారీఫ్ చేసిండు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పంపిస్తా అన్నాడట. ఇక ఏ పదాలు ఎట్లా పలకాలి, ఎట్లా రాగం తీయాలని దగ్గరుండి నేర్పించిర్రు సార్లు మేడాలు. శిరోధి నివాసిని అట్లా విడదీయాలి, ఓకేనా? స్తోత్రాలే కాదు దేశభక్తి సినిమా పాటలు చూసి తిరగదీస్తుండ్రు. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం నీ కలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. చెల్లెమ్మల టాలెంట్ చూసి వాళ్ళ అమ్మలు ఇంటోళ్ళంతా మస్తు ఖుషి అవుతుర్రు. ఎంత అంటే అసలు చెప్పుకోలేదు సార్, అంతుండే. ఇప్పుడు సంతోషంగా ఉంది సార్. ఇట్లా ఈ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి ఒక్కతోనే ఇట్లా వచ్చింది, పుట్టినాక మస్తు బాధ అనిపించింది సార్. ఒక పాప అంటే ఇట్లున్నది, మరో పాప కూడా కళ్ళు కనబడి కళ్ళు లేకపోయా ఎట్లా బతుకుతారో అని రంతిపడ్డ అమ్మ నాయనలకు ఇప్పుడు జరంతా ధైర్యం వచ్చిందట. ఇసొంటి పాటలు ఇంకెన్నో పాడి తోపు సింగర్లు అవుతామంటారు పిల్లలు. ఏమో రేపు వీళ్ళే సినిమాల్లో వాడతారేమో. ఉరుస్తున్న
ఉన్న చెత్తు, ఊడిపోయే కిటికీలు, కూసుంటే ఇరుగుతాయి అన్నట్టుండే బెంచీలు, కుర్చీలు, చీకటి ఉండే క్లాస్ రూమ్లు, శీదరం తయారైన గ్రౌండ్, ఓ నీళ్లు చక్కగా రావు, ఓ టాయిలెట్లు చక్కగా ఉండవు. సార్లు వస్తే పోరలు రారు, పోరలు ఉంటే సార్లు సరిపోరు. ఇంకెన్ని రోజులు చెప్తారు లగ్గివ్వే ముచ్చట్లు? సర్కార్ బడంటే గిట్లనే ఉంటుందా? చాలా మట్టుకు మారింది. అయితే చక్కటి క్లాస్ రూములు, డిజిటల్ బోర్డు మీద పాఠాలు, ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్ ల్యాబు, పెద్ద ఆటల మైదానం, పిల్లలకు సపరేట్ టాయిలెట్లు. అది ఉన్నది ఇది లేదనుకుంటా సకల సౌలతులు ఉన్నాయబ్బా. ఈడైంది ఏ ప్రైవేట్ స్కూలనైనా గిట్లనే ఉంటాయి అంటుర్రా? కానీ ఇది సర్కార్ బడి. సిటీ శివార్ల రంగారెడ్డి జిల్లా మజీద్పూర్ల గింత ముద్దుగుంది. ఈ సవలతులు ఉత్తగేం రాలే, మీదికెళ్ళేం పైకం పంపలే. ఇంటికొండ బడికొన్న కార్యక్రమం చేస్తే ఇంచుమించు మాకు ఒక 15 నుంచి 20 లక్షలు మంచిగా చందా వచ్చింది. 5,000, 10,000, 1,05,000 ఆ రకంగా ఇచ్చి సమిష్టిగా అయిపోయింది. గదన్నట్టు ఇంటికి 100 బడికి చందా పేరు మీద ఊరోళ్ళంతా పైసలు చదివిస్తే గీ సవలతులు వచ్చినాయి. కంపెనీలు, స్వచ్ఛంద సంఘాలు గిన తలో చెయ్యేసినాయట మంచి కార్యమని. ఈ పాఠశాలకి సిఎస్ఆర్ నిధుల కింద ఒక 10-12 సంస్థలు దాదాపుగా 55 లక్షల రూపాయల విలువైనటువంటి వసతులు ఈ పాఠశాలకు కలుగజేసినారు. మన పిల్లలు చదివే బడిని మనం బాగు చేసుకోకుంటే ఎట్లా అని ఊరోళ్ళంతా ఆసరైనందుకు ప్రైవేట్లకు పోతోలుగిన ఇంట్లకే వస్తుర్రంటే చూడుర్రిగా. ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే మనీ లేవు మా దగ్గర, అట్లా అని గవర్నమెంట్లోకి వచ్చినాం. ఇక్కడ ఇంకా బాగుంది ప్రైవేట్ల కంటే. యూఎస్ఏ స్టూడెంట్స్ మాతో ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ ఎడ్యుకేషను, కరెన్సీ, అగ్రికల్చరు, ఏమేమి క్రాప్స్ పండిస్తారు, సీజన్స్ ఎట్లుంటాయి మేము వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మాకు చెప్తారు. 330 మంది చదువుతాండ్రు ఇప్పుడు. అందరూ బుద్ధిగా చదువుకొని మజీద్పూర్ కు మంచి పేరు తేండ్రి మళ్ళా. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీ తాన ఓ 100 రూపాయలు ఉన్నాయనుకోర్రి, ఎవరన్నా సాయం అడిగితే ఓ 5-10 రూపాయలు ఇస్తుండొచ్చురు. మేము కష్టపడి సంపాదించినాయి దానం చేస్తానుకా అనేటోళ్ళు సుతా ఉంటారు. వాళ్ళని పక్కకు పెట్టుర్రు కానీ కొందరు అట్లా కాదు, వాళ్ళ తన ఉన్నా లేకున్నా ఏరటోళ్లకు ఆసరైతుంటారు. ఈ రోజుల్లో అసంటోళ్ళు ఏడున్నారు అంటారేమో. ఒక అక్కను చూపిస్తాం చూడుర్రీ. అన్నకు ట్రైసైకిల్ కొనిచ్చింది ఏ లీడరో పార్టో సర్కారోల్లో కాదుల్లా, వెనకాల కూకున్న అక్కే ఆసరైంది. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉండే అన్న 5 నెలల కిందట రైలెక్క పోయి పడితే ఓ కాలు పురాగా తీసేసిండ్రట. అప్పటి సంది ఇంటి పట్టునే ఉండుకుంటా ఎటు పోవాలన్నా షాన్ అవస్థలు పడుతుంటే ముచ్చట తెలిసి 12,000 పెట్టి ట్రైసైకిల్ కొనిచ్చిందన్నట్టు. అక్క సుత దివ్యాంగురాలే, పేరు అన్నపూర్ణ. వాళ్ళ బాధలు ఎట్లుంటాయో ఎరుకున్నది కాబట్టి ఇట్లా ఆసరైంది. ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగారు. స్కూల్కి వెళ్ళట్లేదని అడిగితే ఇట్లా ఇబ్బంది ఉంది మేడం అని చెప్పాను. తను పై అధికారులకు ఫోన్ చేసి ట్రైసైకిల్ ఒక వారం రోజుల్లో ఇంటికి పంపించడం జరిగింది. నేను స్కూల్కి వెళ్ళి చదువుకొని ఒక ఆఫీసర్ మేడం సాయం చేస్తే ఈ స్కూల్కు పోయి డిగ్రీ దాకా చదువుకొని ఇప్పుడు ఓ ప్రైవేట్ కొలువు చేస్తుంది. ఈ ఒక్కనికే కాదుల్లో ఓ ట్రస్ట్ పెట్టి ఇప్పటికే 10 మందికి ట్రైసైకిళ్లు, 13 మందికి వీల్ చైర్లు వంచింది. నా లెక్క ఎవ్వరు రంది పడొద్దని తోటోళ్లకు శాతనైన కాడికి సాయం చేస్తుందన్నట్టు. ఎవరినెవరు పట్టించుకొని ఈ కాలంలో తోటి దివ్యాంగులకు ఆసరైతున్నవంటే అన్నపూర్ణక్క నువ్వు గిరేటక్క. ఇక దసరా సెలవులు వచ్చినాయి కాబట్టి పోరలంతా ఆటలకే ఎగబడతారు అన్నట్టు. ఆటలంటే యాదకొచ్చింది. పోరలు బగ్గ కాయి చేసే ఆట ఏదంటే క్రికెటే. ఐతారం వచ్చినా సెలవు వచ్చినా బ్యాట్ పట్టుకొని దోస్తులను ఎంటేసుకొని గ్రౌండ్ కురుకుడే. ఓ 4-5 మ్యాచ్లు ఆడి చిన్నగా ఇంటి బాట పడతారు. ఇక ఇంటికి వచ్చినాక ఫోన్ పట్టుకొని అందులో గేమ్లు ఆడుడే. అంతేగాని కడమ ఆటలు కొన్ని ఉన్నాయన్న ముచ్చట సుత తెలవకుండొచ్చు పోరలకు. కానీ గీళ్ళు అట్లా కాదు. చెల్లెమ్మలు సూటి పెట్టిండ్రంటే బాణం సెంటర్లో దిగాల్సిందే, పథకం రావాల్సిందే. అట్లాని వీళ్ళంతా పట్నంలో ట్రైనింగ్ అయితలేరులో. ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్ ఆశ్రమ పాఠశాల పిల్లలు మొత్తం 14 మంది ఆర్చరీలా ఆర్పారైతున్నారు. పోటీకి పోయిండ్రంటే ఏదో బిల్ల పట్టుకొని వస్తారంటే చూడుండ్రిగా. దినా పొద్దు మాపు ఇస్కూల ప్రాక్టీస్ చేస్తారు. సార్లు మేడాలు దగ్గరుండి వీళ్ళు ఎట్లా ఎక్కువ పెట్టాలి, ఎట్లా గురి పెట్టాలని ఓపికతో చెప్తుంటే ఇంట్రెస్టింగ్ వింటుండ్రు. వీళ్ళంతా సుత జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బిల్లలు పట్టుకొచ్చినోళ్లే. గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నేషనల్ లో. అంతా ఆదివాసీ పిల్లలే కాబట్టి చిన్నప్పటి సంది కాయిష్ పెంచుకున్నారు. అయితే ఇల్వగల్ల ఇష్టాలు లేకున్నా ఉన్న వాటితోటే పథకాలకు గురి పెట్టి దంచుకొస్తున్నారు.
చేస్తుండ్రు చెల్లెమ్మలు. ఇక ఆడీడ కాదు సీదా ఒలింపిక్స్ కే పోవాలి, ఇండియాకు గోల్డ్ మెడల్ కొట్టుకురావాలి అంటుండ్రు. మెడల్ కొట్టిన సార్, సెకండ్ ప్రైజ్. మళ్ళీ కుత్నూరు కొట్టిన సార్ ఫస్ట్ గోల్డ్ మెడల్. ఒలింపిక్స్ లో ఆడుకుంటున్నాను. జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నారు. ఒలింపిక్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ ఉంటే అక్కడ కూడా పోటీ పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పిల్లల కాయిస్ చూసి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. పక్క వాళ్ళను దునియా పోటీలకు పోయే లెవెల్ కు తీసుకొస్తామంటున్నాడు సారు. పొద్దుగాల బడికి రాగానే ఎక్సర్సైజులు చేసి విల్లు అందుకున్నారంటే ఒక్కో బాణం సీదా పోయి గుండంలో చిక్కుడే. హాగో ఎవ్వలకు ఎవ్వరు తక్కువ కాదు పో. ఇట్లనే ప్రాక్టీస్ చేసి దేశానికి బిల్లలు పట్టుకురావాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మలు. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.